నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ 3 జిల్లాలలో మరి భూములు ఉంటాయా పోతాయా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ 3 జిల్లాలలో మరి భూములు ఉంటాయంటారా, ఉండేయంటారా? ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఏం చేస్తారనే ఒక క్వశ్చన్ వేసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి మెజారిటీ ప్రజలు ఒక్కసారిగా అవాక్ అయ్యేటువంటి పరిస్థితి ఇది కనుక వింటే. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి విద్యుత్ సంస్థలకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందాలకు సంబంధించి 1,62,000 ఎకరాలు ఆల్రెడీ ఇవ్వడానికి జీవోలు ఇచ్చేశారు. దాంట్లో 52,000 ఎకరాలు ఇచ్చేశారు. ఇంకా మిగతా ఇవ్వడానికి రెడీ అయ్యారు. సమీకరిస్తున్నటువంటి సమయంలో ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం జరగబోతుంది? అసలు ఎందుకు ఒరిజినల్ డాక్యుమెంట్లు అడుగుతున్నారు ప్రజలు? ఈ ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు అడుగుతున్నారు. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి గ్రామ వార్డు సచివాలయాలు ఇవ్వాలని చెప్పి చెప్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగులు ఇళ్లకు వచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్లు, ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకెళ్లిపోతారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? ఏం చేస్తాడు? ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఏం చేస్తారు? ఒకవేళ పొరపాటును మళ్ళీ ఆయన కనుక ముఖ్యమంత్రి అయితే అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా పుకారు, ఏం లేదని అంటున్నారు. కానీ ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుంటారు అని చెప్పి ఆధారం ఏంటంటే టైటిల్ డీడ్. ఆల్రెడీ టైటిల్ డీడ్కి సంబంధించి న్యాయస్థానాల్లో కూడా పోరాటం జరుగుతుంది. న్యాయవాదులు కూడా ఈ టైటిల్ డీడ్కి సంబంధించి టైటిలింగ్ అనే దానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఎందుకు పోరాడుతూ ఉన్నారంటే రాబోయేటువంటి రోజుల్లో మీరు ఆస్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా, మీ కళ్ళెదుట కనిపిస్తున్నప్పటికీ కూడా మీకు హక్కు ఉండేటువంటి అవకాశం ఉండదు అనేటువంటిది న్యాయవాదులు ఉద్యమాలు చేస్తున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకున్న తర్వాత గవర్నమెంట్ తాము ఇష్టమైనటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అసలు ఎందుకు తీసుకుంటున్నారంటే రకరకాలుగా అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకునేటువంటి ఆలోచన అసలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చిందంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆస్తులన్నింటినీ తనఖా పెట్టేసి అప్పులు తీసుకోవడానికి అని చెప్పి ఒకటి వినిపిస్తుంది. ఇప్పటికే సచివాలయాన్ని తాకట్టు పెట్టేశారు. సచివాలయాన్నితో పాటు అనేకమైనవి ఏది కనిపిస్తే అది తాకట్టు పెడుతూ ఉన్నారు. పెడితే తప్పేంటి సచివాలయాన్ని అని చెప్పి అంటున్నారు. తాకట్టు పెడితే తప్పేంటి, డబ్బులు అవసరం, పెట్టాము అని చెప్పి మాజీ మంత్రి హోదాలో కొడాలని బహిరంగంగానే చెప్పారు. అదొక కాన్సెప్ట్. ఏది ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రజల నుంచి తీసుకొని వాళ్ళ ఆస్తులు తనఖా పెట్టేసి అప్పు తీసుకుంటారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇంకోటి ఏంటి, ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఈ సోలార్ ఇండ్ పవర్స్కి సంబంధించినటువంటి కంపెనీలకి దారాదత్తం చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇంకోటి వినిపిస్తుంది. సహజంగా ఏంటంటే రైతులు 30,000 రూపాయలు లీజ్ ఇస్తాము ఏడాది కంటే ఇస్తారు. ఎందుకంటే వ్యవసాయం ప్రస్తుతం నష్టాల్లో నడుస్తుంది. వ్యవసాయంలో లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియదు. ప్రకృతి మీద ఆధారపడాలి. ప్రకృతి మీద ఆధారపడి వ్యవసాయం చేసి నష్టపోతున్నటువంటి రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇవాళ గవర్నమెంట్ లీజ్కి ఇచ్చి 30,000 రూపాయలు ఇస్తారంటే రైతులు ముందుకు వచ్చి ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. దాన్ని ఆసరాగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా తీసుకొని ఈ విండ్ సోలార్ పవర్స్కి లీజ్కి ఇచ్చేసి 30,000 రూపాయలు కౌలు ఇచ్చేసి ఆ భూములన్నీ లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది ఇంకొక ప్రచారం జరుగుతుంది. సో ఏదైనప్పటికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ దగ్గర నుంచి భూములు ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసేసుకొని భూములన్నీ కూడా తీసుకొని ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా కిక్ బ్యాక్స్ భారీగా తీసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి అనిపిస్తుంది. ప్రత్యేకించి ఒక 4 జిల్లాల మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేశారు. మొదటి విడతలో 3 జిల్లాలు, తర్వాత ఇంకో జిల్లా, మొత్తం 4 జిల్లాల్లో కాన్సన్ట్రేషన్ చేశారు. ఆ 4 జిల్లాలకు సంబంధించిన భూములన్నింటినీ కూడా ఆల్మోస్ట్ అన్నిటినీ రాబోయేటువంటి రోజుల్లో ఈ విండ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి అప్పజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే జీవోలు వచ్చాయి అని చెప్పి చెప్తున్నారు. ఆ 4 జిల్లాలు ఏమున్నాయి? కడప, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్నం. ఇక్కడ 13,900 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల స్థాపనకు ఒప్పందాలు కుదిరాయి. 13,900 అంటే 14,000 వేసుకోండి.
14,000. 14,000 అంటే 14,000 ఇంటూ 6 ఎకరాలు. ఒక మెగా యూనిట్కి 6 ఎకరాలు ఇస్తున్నారు. ఇప్పుడు 3 ఎకరాల స్థానంలో 6 ఎకరాలు ఇస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉండగా మెగావాట్కి 3 ఎకరాలు మాత్రం ఇచ్చేలా ఒప్పందం ఉంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కోసం 6 ఎకరాలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని మీద ఒప్పందాలు కూడా అయిపోయాయి. అంటే సుమారుగా 14,000 ఇంటూ 6 లెక్కేసుకుంటే అన్ని ఎకరాలు దాదాపుగా మరొక 1,60,000 1,70,000 ఎకరాలు తీసేసుకుంటారు. అవి ఈ 4 జిల్లాల నుంచి తీసుకుంటారు. కడప ఆల్రెడీ ఇప్పటికే తీసుకున్నారు. 30,000 ఎకరాలు కడపలో ఇప్పటికే తీసుకున్నారు వాళ్ళు. కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. కడపలో పోయి కడప జిల్లాలో ఆల్రెడీ 30,000 ఎకరాలు తీసుకున్నారు. కడప, ప్రకాశం, విజయనగరం, విశాఖ ఈ 4 జిల్లాల్లో భూములు అక్వైర్ చేయబోతున్నారు. సుమారుగా 1,70,000 ఎకరాలను తీసుకోబోతున్నారు. ఈ 3 జిల్లాల్లో మొదటి విడత ఇది. మొదటి విడత అయిపోయింది. ఆల్రెడీ 1,62,000 ఎకరాలు ఇచ్చేశారు. ఇప్పుడు మళ్ళా ఒప్పందంలో భాగంగా ఈ జిల్లాలో తీసుకోబోతున్నారు. రెండో విడత. ఇంకా ఎన్ని విడతలో ఇస్తారో తెలియదు. మొత్తం భూములన్నీ కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ సంస్థలకు సంబంధించి ఎక్కడెక్కడ పెట్టారు సామర్థ్యం చెప్తా. ల్యాండ్ ఎవరెవరికి ఇస్తారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆదాని గ్రూప్ కు కడప జిల్లాలో ఇచ్చారు. ఆదాని శ్రీ సత్యసాయి జిల్లా అంటే అనంతపురం జిల్లా ఇప్పుడు విడిపోయింది అది. అలాగే ఆదాని పార్వతీపురంలో ఇచ్చారు అంటే విజయనగరం. పార్వతీపురం జిల్లా, పార్వతీపురం మాన్యం ఆదానికి ఇచ్చారు. అనకాపల్లి ఆదానికి ఇచ్చారు. విజయనగరం ఆదానికి ఇచ్చారు. ఇండోసోల్ కడప, ఇండోసోల్ కంపెనీకి కడపలో అంటే నేను కెపాసిటీ కూడా చెప్తాను. ఆదానికి 7,000 మెగావాట్లు ఇచ్చారు. ఇండోసోల్కి వచ్చేసి కడపలో పైడిపాలెం ఈస్ట్ ప్రాంతంలో 1,200 మెగావాట్లకి ఇచ్చారు. అలాగే ఇండోసోల్ కడపలో పైడిపాలెం నార్త్ అది 1,000 మెగావాట్లు ఇచ్చారు. అంటే 1,000 అంటే 1,000 ఇంటూ 6 ఎకరాలు అంటే 6,000 ఎకరాలు అట్లా లెక్కేసుకోవాలి. అంటే ఒక మెగావాట్కి 6 ఎకరాలు. అరబిందో నంద్యాలలో ఇచ్చారు. అవుకు ప్రాంతంలో 800 మెగావాట్లు. అరబిందో అనంతపురంలో సింగనమల్లో ఇచ్చారు 800 మెగావాట్లు. అంటే 800 మెగావాట్లు అంటే 8 ఇంటూ 6 లెక్కేసుకోండి 48 అంటే 50,000 ఎకరాలు. 8,5 40 4,000 48 4,800 ఎకరాలు అంటే 5,000 ఎకరాలు సుమారుగా. నెక్స్ట్ షిరిడి సాయి ఎలక్ట్రిక్స్ కడప సోమశిల ప్రాంతంలో ఇచ్చారు 900 మెగావాట్లు. షిరిడి సాయి అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రవరం దగ్గర ఇచ్చారు 1,200 మెగావాట్లు. JSW నియో కడప వేంపల్లి వద్ద ఇచ్చారు 1,500 మెగావాట్లు. గ్రీన్కో నంద్యాల ప్రాంతంలో పిన్నాపురం వద్ద ఇచ్చారు 1,680 మెగావాట్లు ఇచ్చారు. ఆప్తా గ్రీన్ ఎనర్జీ అన్నమయ్య జిల్లాలో ఉంగిమాల 180 మెగావాట్లకి ఇచ్చారు. ఏపీ జన్కో అనంతపురం జిల్లాలో కమలపాడు దగ్గర ఇచ్చారు. అక్కడ 950 మెగావాట్లు. ఏపీ జన్కో నంద్యాల దగ్గర ఇచ్చారు. యాగంటి 1000 మెగావాట్లు. ఏపీ జన్కో నంద్యాల వద్ద ఇచ్చారు. బేతంచెర్ల వద్ద 500 మెగావాట్లు. అన్నమయ్య జిల్లా గండికోట వద్ద 800 ఏపీ జన్కోకి. అదే కడప దగ్గర దీనపల్లి దగ్గర 750 ఎకరాలు. పార్వతీపురం మన్యం దగ్గర కిరుకుట్టి 2 దగ్గర 600 మెగావాట్లు. అల్లూరి సీతారామరాజు జిల్లా చిట్టుపల్లి వద్ద 800 మెగావాట్లు. విజయనగరం జిల్లా గుజ్జిపల్లి 1,400 ఎకరాలు. కడప రాజుపాలెం దగ్గర 800. అనుమయ్య దగ్గర అన్నమయ్య ఎన్నవల్లి 1000 మెగావాట్లు. అన్నమయ్య జిల్లా రాయవరం దగ్గర 1000 మెగావాట్లు. కడప కొప్పోలు దగ్గర 360 మెగావాట్లు. మొత్తంగా 27,040 మెగావాట్లు ప్రస్తుతానికి ఒప్పందం కుదుర్చుకొని ఆల్రెడీ ల్యాండ్స్ ఇచ్చేశారు. రెండో విడత నేను ఇప్పుడు చదివిందని కూడా మొదటి విడత. రెండో విడత వచ్చేసి 13,900 మెగావాట్ల సామర్థ్యానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంటే 14,000 సుమారుగా 14,000 మెగావాట్లు. సో 14,000 ఇంటూ 6 ఎకరాలు వేసుకోండి. ఈ 4 జిల్లాల్లో ప్రకాశం, కడప, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మళ్ళీ 1,50,000 ఎకరాలు పైగా జగన్మోహన్ రెడ్డి తీసుకోబోతూ ఉన్నారు. దీనికి సిద్ధపడితే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకోవచ్చు. వాళ్ళకి ఇష్టమైతే అది వాళ్ళ ఇష్టం. బట్ వాస్తవంగా జీవోలో ఉన్నటువంటి అంశాలు ఇవి ఆల్రెడీ ఉన్నాయని చెప్పి మనకు సచివాలయ వర్గాల ద్వారా తెలుస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.